నేను కాబట్టి మనసులోనే అది నిలుపుకుంటూ వారికి ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేవి రమణాచారి గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. ఈ గొప్ప ఆలోచనను వారు ఆశీర్వదించినందుకు చాలా చాలా సంతోషం. అలాగే నేటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి వారు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు అద్భుతంగా సంచాలనం చేసినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరో ఆత్మీయ అతిథి శ్రీ మరుమాముల వెంకటరాలు చేసుకుందాము. దయచేసి కార్యవర్గ సభ్యులందరూ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. మొట్టమొదటి తర్వాత నేటి కార్యక్రమానికి అద్భుతంగా సంచాలనం చేసినటువంటి పద్యకళా ప్రవీణులు కవి దిగ్గజ డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత నిషిద్ధాక్షరి అంశానికి గాను ప్రాశ్నికులుగా విచ్చేసినటువంటి సంస్కృతాంధ్ర అష్టావధాని శ్రీ చిటితోటి విజయ్ కుమార్ గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. వారిని సత్కరించవలసిందిగా పెద్దలను కోరుతున్నాను. తర్వాత సమస్య పద్యబంధ కవి శ్రీ అన్నమరాజు ప్రభాకర్ రావు గారు. ప్రాశ్నికులందరూ దయచేసి వేదిక దగ్గర సత్కారాలు అయిన వాళ్ళు దయచేసి ఇక్కడే కాసేపు వేచి ఉంటే ఒక గ్రూప్ ఫోటో తొందరగా తీసుకునేందుకు వీలుంటుంది. దత్తపతి డాక్టర్ మల్లిపూడి రవిచంద్ర గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత వర్ణన అంశానికి గాను ప్రాశ్నికులుగా వ్యవహరించినటువంటి కవయిత్రి శ్రీమతి పాలపర్తి హవీలా గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత నిస్తాక్షరి అంశానికి ప్రాశ్నికులుగా విచ్చేసినటువంటి చిరంజీవి సుసర్ల సుధన్వ గారు నవయువ అష్టావధాని, వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ చిరంజీవి కూడా అవధాన విద్యా వికాస పరిషత్ 2వ శిబిరం నుంచి బయటికి వచ్చినటువంటి అష్టావధాని. తర్వాత ఆసు వంశానికి గాను శ్రీ బనారస్ శ్రీనివాసరావు గారు. వారు భావనాప్రియ కార్యవర్గ బృంద సభ్యులు, అలాగే పద్యకవి కూడా. తర్వాత గీతా వివరణ అంశానికి గాను ప్రాశ్నికులుగా విచ్చేసి అద్భుతమైన రీతిలో ప్రశ్నలు సంధించినటువంటి యువ అష్టావధాని శ్రీ NCH సాహిత్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్రస్తుతం నేను చేస్తానంటూ సహృదయంతో ముందుకొచ్చినటువంటి పెద్దలు అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు. ఇదొక్కటే కాదు, చెప్పాలంటే చాలా ఉన్నాయి వారి సేవ గురించి. అప్రస్తుత ప్రసంగం ప్రాశ్నికులు డాక్టర్ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారికి ఆత్మీయ సత్కారం. మొట్టమొదట పిలవలసిన వాడు చిట్ట చివరిగా పిలుస్తున్నాను. అవధాని చిరంజీవి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతిలో 3 బంగారు పథకాలు, ప్రతి ఏటా బంగారు పథకాలే, అంతా స్వర్ణమయమే. అటు వ్యాకరణంలోనూ మిగిలిన విషయాలన్నింటిలోనూ కూడా బంగారు పథకాలే. వందలాదిగా గీతావధానాలు చేశాడు. ప్రస్తుతం ఇది 4వ అష్టావధానం, సాహిత్యావధానం.
దయచేసి అందరూ కూడా వేదికకి వస్తే ఒక గ్రూప్ ఫోటో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత కార్యక్రమం. ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి మరుమాముల వెంకటరమణ శర్మ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ అష్టావధాన కార్యక్రమాన్ని సుసంపన్నం చేసినందుకు అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ కేవి రమణాచారి గారిని తమ హృదయ స్పందన తెలియజేయవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రస్తుతం వేదిక మీద ఉన్నటువంటి చిన్నారి 11 ఏళ్ల వింజమూరి సంకీర్తి అద్భుతంగా పద్యరచన చేస్తున్నటువంటి అబ్బాయి, భావిలో కాబోయే అవధాని. మొదట అష్టావధాని పెద్దలు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు తమ సందేశాన్ని ఇస్తారు. ఒక్కసారి మీ అందరి చప్పట్ల జోరువాన. సభకు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆత్మీయులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రతిష్టాపకులైనటువంటి శ్రీ రమణాచారి గారు, ఆత్మీయ మిత్రులు ఇక్కడ ఈ కార్యక్రమ నిర్వహణలో తనదైనటువంటి శైలిలో ఆచార్య ఫణీంద్ర గారు ఈ అవధాన కార్యక్రమం నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ, మరుమామిళ్ళ వెంకటరమణ శర్మ గారు, ఆత్మీయ మిత్రులు ఆముదాల మురళి గారు, ఈ కార్యక్రమ రూపకల్పన శిల్పి మానస గారు, వీరందరికీ కూడా ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు నేను కలిసి పనిచేసామని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను. 1978-80 ప్రాంతంలో నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడ్యూసర్గా పనిచేశాను. ఆ సమయంలో దిగ్ధంతులైనటువంటి పోలెట్టి వెంకటేశ్వర్లు గారు, అన్నవరపు రామస్వామి గారు, ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు, ఉషశ్రీ ఇలాంటి వారందరూ కూడా కలిసి పనిచేస్తున్నప్పుడు నేను కూడా అక్కడ పనిచేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు మాట్లాడినా కూడా కృష్ణమాచార్యులు గారు చాలా హాస్యస్ఫోరకంగా మాట్లాడుతూ ఉండేవారు. వారితో నా మొట్టమొదటి పరిచయం నేను ఆకాశవాణిలో చేరకముందు కందుకూరు ప్రభుత్వ కళాశాలలో నేను అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు ఆయన త్యాగరాజ హరికథ చెప్పడానికి వచ్చారు. ఆ హరికథ చెప్పటం ఒకవైపు అయితే ఆయనతో మాట్లాడుతున్నంతసేపు కూడా ఏదో ఒక విధమైనటువంటి హాస్యస్ఫోరకమైనటువంటి మాటలతో మమ్మల్ని అందరినీ కూడా రంజింపజేసేవారు. ఆయన ఒకవైపు సంగీతం, మరొకవైపు సాహిత్యం, యక్షగానాలు, హరికథలు వీటన్నిటిల్లో కూడా తలదైనటువంటి తలస్పర్శతో ఆయన పనిచేసుకుంటూ వచ్చారు. మరొక విశేషం ఏమిటి అంటే వారి సోదర కుమారులైనటువంటి మా నరసింహాచార్యులు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన నేను కలిసి ఢిల్లీ కేంద్రంలో కూడా పనిచేశాం. ఎన్సిహెచ్ నరసింహాచార్యులు గారు, బుచ్చయాచార్యులు, తర్వాత నేను కొత్తగూడెంలో పనిచేస్తున్నప్పుడు ఆయన కుమారులు కూడా అక్కడ పనిచేశారు. మరొక విశేషం ఏంటంటే నేను స్టేషన్ డైరెక్టర్గా 95-96లో విజయవాడలో ఉన్నప్పుడు వారికి టాప్ గ్రేడ్ వచ్చింది. ఎప్పుడో రావాల్సిన టాప్ గ్రేడు ఆయనతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందే వచ్చింది. బాలమురళి గారు ఉన్నప్పుడు
పింగళి లక్ష్మీకాంతం గారు ఉన్నప్పుడు సంస్కృత నాటకాలు ఆడేవారు. ఆ సంస్కృత నాటకాలలో కృష్ణమాచార్యులు గారు కూడా ఒక పాత్రధారిగా ఉంటూ ఉండేవారు. ఓలేటి వారితో కలిసి ఆయన ప్రొడ్యూసర్గా ఉండేవారు సంగీతంలో. ఆయన దగ్గర ఆ రోజుల్లో నిలయ విద్వాంసులు అనేవారు. ఎందుకంటే అప్పట్లో ఈ స్టాప్గా ఫిల్లర్స్ వేసేటువంటి అవకాశం లేదు. ఎవరైనా ఒక 2 నిమిషాలు 1 నిమిషం ఆలస్యమైతే రెడీగా వీళ్ళు ఉండేవాళ్ళు నిలయ విద్వాంసులు. వైలును మృదంగం మొదలైనటువంటివన్నీ పెట్టుకొని సంగీతంతో ఆ సమయాన్ని పూరణ చేస్తూ ఉండేవారు. అలాంటి శ్రీరంగం గోపాలరత్నం గారు, ఆ పేర్లు తలుచుకుంటేనే ఇప్పటికీ కూడా మనకు ఒళ్ళంతా కూడా గగురుపురిచేటువంటి ఒక విద్వాంసుల యొక్క కూటమిగా మనకు ఆనాడు విజయవాడ కేంద్రం ఉండేది. బాలాంతరపు రజనీకాంతరావు గారు ఆ కేంద్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వారిలో గొప్పగా మనం చెప్పుకోవాలి. గానకళలో కృష్ణమాచార్యులు గారు చాలా వ్యాసాలు రాశారు. అనేకమైనటువంటి వ్యాసాలు సంగీతానికి సంబంధించినటువంటి నుడికట్లుగా ఉండేటువంటి వాటిని ఆయన గానకళలో చాలా వాటిని వ్యాసంకరణలో ఈ మధ్య చక్రవర్తి కూడా తీసుకువచ్చారు. ఆయన శతజయంతి ఉత్సవాలను చక్రవర్తి సంకల్పించి అనేక ప్రాంతాల్లో కూడా జరపటం, దానికి ఒక ప్రత్యేక సంచికను తీసుకురావటం మనం అభినందించదగినటువంటి విషయం. ఈయన యక్షగానాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి విప్రనారాయణ యక్షగానాన్ని వేదాంతం సత్యనారాయణ శర్మ గారు చాలా ప్రాంతాల్లో ప్రదర్శించారు. అది బాగా ప్రచలితమైనటువంటిది అయింది. వీటన్నిటికీ మించి ఆయన శిష్యులందరూ కూడా చాలా ప్రసిద్ధులయ్యారు. ఉదాహరణకు ఆకాశవాణిలో సంగీత విభాగానికి డైరెక్టర్గా పనిచేసినటువంటి ముకుంద శర్మ, వారి సోదరీమణులు, వారందరూ కూడా ఆచార్యుల వారి శిష్యులు. అయినా కూడా ఈయన ఎప్పుడు కూడా తన యొక్క స్థాయి పెంచమని కానీ, లేదా తనకు కావలసినటువంటి శిష్యులకు ఏదైనా అవకాశాలు ఇవ్వమని కానీ ఆయన అడగలేదు. మరొకటి ఏమిటి అంటే, ఆ రోజుల్లో వాణి అని ఒక పత్రిక వచ్చేది. ఆకాశవాణి, ఇప్పుడు అసలు ఆకాశవాణి వాళ్ళు వినేది తక్కువ అయ్యారు. ఆ రోజుల్లో వినేవాళ్ళు కాబట్టి 15 రోజులకు ఒక పక్షపత్రిక వచ్చేది. అందులో మన కృష్ణమాచార్యులు గారు చాలా ధారావాహికంగా అనేక వ్యాసాలు రాశారు. వీటన్నిటికీ మించి శ్రీనివాస విలాసం, ఇప్పటి వరకు మిత్రులు మురళి బిడాల మోక్షం గురించి చెప్పారు కాబట్టి నేను దాన్ని స్పృశించను. శ్రీనివాస విలాసం అనే పేరుతో ఒక శ్రీనివాస హరి అనేటువంటి మకుటంతో ఒక శతకం లాంటి ఒక పుస్తకాన్ని రాశారు. అందులో అద్భుతమైనటువంటి పద్యాలు రాశారు ఆయన. హనుమజ్జాంబవదంగదాదులు, మామూలుగా రాముడి గురించి మనం చెప్పుకునేటప్పుడు, అయ్యా నీ దగ్గర హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను సేవించారు. హనుమజ్జాంబవదంగదాదులు మహాహర్మ్యములన్ వైవ తోయనిధిన్ వైచను సైకతం ఉడుత. ఉడత కూడా ఉడతాభక్తిగా ఒక చిన్న ఇసుక రేణువులను అందించింది అని చెప్పి ఉడతాభక్తిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని ఆయన పద్యపాదంలో శ్రీనివాస హరి అనేటువంటి మకుటంతో ఉన్నటువంటి శతకంలో చెప్పుకుంటూ వచ్చారు. హనుమజ్జాంబవదంగదాదులు మహాహర్మ్యములన్ వైవ తోయనిధిన్ వైచను సైకతం ఉడుత. తానారీతి నాయి అకంచన కైంకర్యము, తనను ఉడతతో సమానంగా శ్రీహరికి సమర్పిస్తున్నటువంటి కానుకగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఆదరింపవలె సాక్షాద్భాష్యకారుండు నీవును నీ దాస్య సుధారస ప్రణయ భావుక శ్రీనివాస హరి. ఈ శ్రీనివాస హరి మకుటంతో ఆయన దాదాపు ఒక 100 పద్యాలు రాశారు. అన్నిటిలో కూడా సామాజికమైనటువంటి చైతన్యాన్ని ఆయన తీసుకువచ్చారు. ఇందాక మురళి చెప్పాడు, చాలా బాగా చెప్పాడు ఆయన. బిడాల మోక్షంలో 145 పద్యాలు అయినా కూడా ఆ రోజుల్లో ఉండేటటువంటిది ఈ రోజుల్లో ఉండేటటువంటి ఆనుషంగికమైనటువంటి పొగడ్తలకు లొంగిపోయి ఎవరెంతో గొప్పగా వాడు ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారో ఆ భ్రమలను తొలగించేటువంటి దానికోసరంగా ఆయన బిడాల మోక్షం రాశారు. ఆయన ఏ పద్యం రాసినా ఏ వచనం రాసినా కూడా సంగీత కళలో కూడా చాలామందిని ఆయన తప్పుపట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎవ్వరూ కూడా ఆయనతో పోరాడినటువంటి వాళ్ళు కానీ లేదా ఆయనతో విరోధం పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ లేరు. అందరి పట్ల కూడా సమాన భావంతో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి మన ఆచార్యుల వారి గురించి ఆచార్య స్వాములు వారు అన్నారు, చాలా మంచి మాట అది. ఎందుకంటే ఆయన శిష్య పరంపర కూడా చాలామంది ఉన్నారు. వారి శత జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రమణాచారి గారి సమక్షంలో జరపటం, మీ అందరూ కూడా ఆ అభినందన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మరొకమారు నమస్కారం. అనేక ధన్యవాదాలు, నమస్సులండి. తర్వాత ఈ అవధాన కార్యక్రమాన్ని క్లుప్తంగా సమీక్ష చేయవలసిందిగా ఆచార్య ఫణీంద్ర గారిని కోరుతున్నాను.
సాహితీ సాంస్కృతిక రంగ కల్పద్రుమం తెలంగాణ రాష్ట్ర పూర్వ సలహాదారు మహనీయులు డాక్టర్ కెవి రమణాచారి గారికి, సాహితీమూర్తి శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారికి, అవధాన విద్యకు భావిలో కూడా మంచి వ్యాప్తి కలిగేందుకు విశేష కృషి చేస్తున్న మిత్రులు వెంకటరమణ శర్మ గారికి, శతావధాని సత్కవి పుంగవులు శ్రీ ఆముదాల మురళి గారికి, సభాసదులకు అందరికీ నమస్కారం. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల గారి శత జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభలో వారు సంగీత సాహిత్య కళానిధి కాబట్టి ఇక్కడ వారికి సాహిత్య సమర్చన, సంగీత సమర్చన రెండూ జరుగుతున్నాయి. ఇంతకుముందే సాహిత్య సమర్చనగా ఒక అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహించడం మీరందరూ చూశారు. యువ అవధాని శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు అత్యంత ప్రతిభాయుతంగా చక్కని భావుకతతో, చక్కని శబ్ద సంపదతో, ధారాశుద్ధిగా అత్యద్భుతమైన పద్యాలతో అష్టావధానం నిర్వహించడం మనం చూసాం. ఈ సమావేశంలో వెంకటరమణ శర్మ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మొన్నే శృంగేరి పీఠంలో, శారదా పీఠంలో లలితాదిత్య, గన్నవరం లలితాదిత్య యొక్క శతావధాన కార్యక్రమాన్ని 3 రోజుల పాటు చాలా వైభవంగా నిర్వహించారు. వారి సోదరులు దత్తాత్రేయ శర్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ సోదరులు ఇరువురు అవధాన విద్యకు చేస్తున్న సేవ చాలా గొప్పది. తెలుగు భాష అంతరించిపోతుంది అని బాధపడుతున్న ఈ రోజుల్లో అవధానులనే ఉత్పత్తి చేస్తున్న ఒక అవధాన విద్యా వికాస పరిషత్తును వీరిద్దరూ ఏర్పరిచి ఎంతో కృషి చేస్తున్నారు. వారికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు ఇంతకుముందు మన ఆముదాల మురళి గారు చెప్పారు, బిడాల మోక్షం అనే కావ్యం గురించి పరిచయం చేశారు. అదొక ఆధునిక పంచతంత్రంలా అనిపించింది నాకు. పంచతంత్రంలో జంతువుల మనఃప్రవృత్తిని మానవులకు అన్వయిస్తూ ఎలా అయితే అది వచనంలో ఉంది, ఇది ఒక పద్యకావ్యంగా అత్యద్భుతంగా ఉంది. వారి సాహిత్యాన్ని, సంగీతాన్ని ఇంకా తరతరాలకు తెలియజేస్తూ వారి అజరామర కీర్తిని ఇంకా ఇంకా వ్యాప్తి చేస్తూ రాబోయే కాలంలో యువ పద్య కవులను, యువ సంగీతజ్ఞులను ఎందరినో తయారు చేయడానికి ఈ సంస్థలు, తర్వాత వారి కుమారులైన చక్రవర్తి గారు కృషి. సంగీతం, సాహిత్యం, కళలు పరిఢవిల్లడానికి ఎవరైనా ఒక మహా వ్యక్తి ఉన్నారంటే డాక్టర్ కెవి రమణాచారి అన్నయ్య గారు. వారు ఏ పదవిలో ఉన్నా, ఏ పదవిలో లేకున్నా ఇలాంటి కార్యక్రమాలు ఉంటే, ఆ భోజరాజు లాంటి రమణన్న ఉన్నారంటే ఆ సభకు శోభ. అలాంటి డాక్టర్ కెవి రమణాచారి గారు ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఈ సభ మరింత సుసంపన్నం, సుశోభితమవుతోంది. ఇకపోతే పెద్దలు గురుగారు ఆకాశవాణిలో, దూరదర్శన్లో ఉన్నత స్థాయి అధికారిగా రేవూరి అనంత పద్మనాభరావు గారు 100లకు పైగా కళాకారులను వారు ఆకాశవాణి డైరెక్టర్గా, ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ స్థాయి దాకా కూడా ఎంతోమంది కరించినటువంటి పెద్దలు అనంత పద్మనాభరావు గారు. విఖ్యాత శతావధాని ఆముదాల మురళి గారు. ఇదే వేదిక మీద 2 శతావధానాలు ఇటీవల జరిగినప్పుడు గన్నవరం లలితాదిత్య సంస్కృతాంధ్ర శతావధానం,
వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో ఆ 2 సభల్లోనూ అవధాన విద్యా వికాసం మీద సాధికారత ప్రసంగాలు చేసి మనల్నందరికీ కూడా చైతన్యపరిచినటువంటి పెద్దలు ఆముదాల మురళి గారు, ఆచార్య ఫణీంద్ర గారు యువభారతి అధ్యక్షులే కాకుండా నవ్య సాహితీ సమితి సంస్థకు కూడా వారు బాధ్యత వహిస్తూ కళామంజరి సంస్థతో కలిసి ఇవాళ ఈ శతదినోత్సవాన్ని ఇంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆకాశవాణిలో మహావిద్వాంసులుగా వారు దాదాపు 4 దశాబ్దాలకు కొన్ని సంవత్సరాలు తక్కువ 35-36 ఏళ్ల పాటు విజయవాడ ఆకాశవాణిలో వారు సంగీత విద్వాంసులుగానే కాకుండా అనేక మంది కొత్త విద్వాంసులకు గురువుగా వందలాది మంది కళాకారులను తయారు చేసినటువంటి మహావిద్వాంసులు కృష్ణమాచార్యుల వారు ఇంతకుముందు వారు పద్మనాభరావు గారు అన్నారు, అలాంటి వారికి పదవులు, అవార్డులు, పురస్కారాలు రావు, వారి గురించి చూడరు కూడా వారు. కానీ భారత అత్యున్నత పురస్కారాలు పొందడానికి అర్హుల జాబితాలో కృష్ణమాచార్యులు కూడా ఒకరు. అంతటి వారు సంగీతంలో ఎంత దిగ్గజమో సాహిత్యంలో కూడా వారు రాసినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు, సంస్కృతంలో వారికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి ప్రజ్ఞ, ఇంకా ఉపాసన, అనుష్ఠానం ఇవన్నీ చూస్తుంటే ఈ 2 వైపులా కూడా ఆ మహానుభావుడు ఈ తరానికి, వచ్చే తరానికి ఎంత మార్గదర్శకుడో వారి యొక్క జీవన రేఖలు చూస్తే తెలుస్తుంది. 2004లో నేను దర్శనం అనే పత్రికను ఆరంభిస్తే 2006లో వారు పరమపదం చెందారు. నాకు గుర్తు, వారు పరమపదం చెందినప్పుడు పెద్దగా ఆనాటి మాధ్యమాలు కూడా ఆ మహానుభావుడికి ఏదో మొక్కుబడిగా నివాళిచ్చాయి, కానీ ఆ మహానుభావుడికి రావలసినంత గుర్తింపు ఆ రోజు రాలేదు. అయినా బాధ్యతగా ఇలాంటి సంస్థలు వారిని శతజయంతి సందర్భంగా మనకున్న పరిధిలో ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుండడం, వారి పేర ఉభయ రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక సంగీత కళకు ప్రతి ఏటా ఒక గొప్పనైనటువంటి కళాకారులకు వారి పేర ఒక ఉన్నత పురస్కారం, ఏ విధంగానైతే సినిమా అవార్డులు గొప్ప నటుల పేర ఇస్తారో నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి పేరు మీద కూడా ఒక గొప్ప సంగీత కళాకారుడికి ప్రతి సంవత్సరం ఒక పురస్కారం ఇవ్వాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. ఇవ్వకపోయినా స్వచ్ఛంద సంస్థలైనా కూడా ఒక ఉన్నత స్థాయి గుర్తింపు కలిగినటువంటి పురస్కారం ప్రతి సంవత్సరం ఇవ్వడం వల్ల వారిని ప్రతి సంవత్సరము స్మరించుకునే అవకాశమే కాకుండా వారి జీవన రేఖలను తెలుసుకొని వర్ధమాన భవిష్యత్తులో ఉండేటువంటి కళాకారులందరికీ కూడా వారి యొక్క గొప్పతనం, వారి వైశిష్ట్యం తెలిసి వారు ఒక మార్గదర్శనంగా, ఆదర్శంగా ఎదిగే అవకాశం దొరుకుతుంది. అలాంటి మహానుభావుడి శతజయంతి సభను ఒకవైపు ఉదయమంతా సాహితీ నీరాజనం, అవధానం, ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గీతావధానంతో మా అన్నయ్య అవధాన విద్యా వికాస పరిషత్తులో ఒక సాహితీ రంగంలో సాహిత్య అవధానాలు చేసేదాకా ఎదిగి ఇవాళ చాలా గొప్పగా నేను లైవ్ చూసుకుంటూ వస్తున్నాను. మా ఊరు కొండపాకలో మా రుద్రేశ్వరాలయాన్ని మా జిల్లా కలెక్టర్ ఇవాళ సందర్శించడం వల్ల అక్కడికి వెళ్ళి నేరుగా ఇక్కడికి వస్తున్న లైవ్లో చూశాను. అద్భుతంగా అవధానాన్ని నిర్వహించారు. మరికొద్దిసేపట్లో సంగీత సమార్చన. ఏ కృష్ణమాచార్యులు గారు తమ జీవితమంతా ఒకవైపు సంగీతం, మరొక వైపు సాహిత్యంతో సమాంతరంగా వారి జీవనం సాగిందో ఈ శతజయంతి సభలో కూడా ఉదయమంతా 1 గంట నుంచి అటు సాహిత్యం, అటు తర్వాత సభ, అటు తర్వాత సాహిత్యం, అందున అవధానం మీద ఒక సాధికారిక ప్రసంగం, ఇలా ఇన్ని కార్యక్రమాల కదంబం ఇవాళ వారి నిజంగా శతజయంతికి నిజమైన నివాళిగా భావిస్తూ ఇంత కష్టపడి ఒక బాధ్యతగా, గురుతర బాధ్యతగా ఒక గురువు, సంగీత గురువు, సాహిత్య గురువు, ఒక ఆధ్యాత్మిక గురువు, ఆ మహానుభావుడికి నిజమైన నివాళిగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు అందిస్తూ, ఇలాంటి వారి గురించి స్మరించడంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నా మనమంతా సంసిద్ధంగా ఉండాలి. అందున నేను
దర్శనం మాధ్యమంగా అన్ని విధాల ముందుంటానని కోరుకుంటూ నన్ను పిలిచి ఆత్మీయ అతిథిగా 4 మాటలు ఆ మహానుభావుడి గురించి స్మరించుకునే అవకాశాన్ని, భాగ్యాన్ని కలిగించినందుకు నిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. సెలవు. ధన్యవాదాలండి. అవధాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ్ చక్రవర్తి గారిని వేదిక మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుకుంటూ పెద్దలు డాక్టర్ కేవి రమణాచారి గారిని తమ అభిభాషణం చేయవలసిందిగా కోరుతున్నాను. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. ఈ విద్వత్సభలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, నేనెంతో అభిమానించేటువంటి డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారికి, అలాగే శతావధానిగా తన యొక్క ప్రతిభా పాఠవాల్ని చాటుకుంటున్నటువంటి పెద్దలు, అవధాన కార్యక్రమాలని ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కువగా ప్రోత్సహించేటువంటి రీతిలో తెలుగునాట తనదైనటువంటి శైలిలో ముందుకు సాగుతున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ ఆమదాల మురళి గారికి, ఈనాటి ఈ కార్యక్రమంలో పద్య విద్యాధరుడిగా నేను ఎప్పుడు కూడా ప్రశంసించేటువంటి నాకు కావలసిన సోదరులు ఆచార్య ఫణీంద్ర గారికి, ఇక ఒకప్పటి కొప్పరపు సోదరులని, రామకృష్ణ సోదరులని గుర్తు చేసేలా ఉన్నటువంటి మరుమాముల సోదరులకి, అందులో వేదిక మీద ఉన్నటువంటి మా దర్శనం రమణకి, ఈ కార్యక్రమం ఈ రకంగా విజయవంతం అవుతుంది అని చెప్పని భావించి భాసిల్లేలా ప్రవర్తించినటువంటి డాక్టర్ శ్రీరామ్ చక్రవర్తి గారికి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య స్వామి వారి యొక్క తనయులు, ఇంతకుముందే సభాధ్యక్షం వహించారని చెప్పారు. కానీ ఈ వేదిక మీద వారు ఉంటేనే ఈ సభకు నిండుదనం వస్తుందనేటువంటి భావం కలిగి వారిని వేదిక మీదకి ఆహ్వానించడం జరిగింది. వారికి అంత మహానుభావుడు, ఒక ఋషితుల్యుడైనటువంటి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య స్వామి వారి శతజయంతి ఉత్సవాన్ని హైదరాబాద్లో నిర్వహించాలనేటువంటి సదాశయంతో, సత్సంకల్పంతో ఈ ప్రపోజల్ ముందు పెట్టినటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీ మానస గారికి, శ్రీకళామంజరి సంస్థ వారికి, నవ్య సాహితీ సమితి నిర్వాహకులకు, నవ్య నాటక సమితి నిర్వాహకులకు, సదస్సులో ఉన్న మీకు అందరికీ కూడా సభాముఖంగా నమస్కారాలు. ముఖ్యంగా ఆనందం కలిగించే విషయం ఏంటంటే, కొంతమంది పద్య కవులను ప్రోత్సహించాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది అనుకుంటూ ఉంటారు పద్య కవిత్వం ఈ కాలంలో ఎక్కడ ఉంది, అంత వచన కవిత్వమే కదా, పటాభి అనేవాడు అన్నటువంటి మాటను వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ పద్య కవిత్వం అనేటువంటిది ఎంత గొప్పదో అనేటువంటి విషయంలో నేనే స్వయంగా పద్య కవిత్వం మీద పరిశోధన చేసి పద్య కవిత్వం అనేటువంటిది ఎంత అజరామరమైనటువంటి విషయమో, గొప్పలైనటువంటి విషయమో, అందులో ఉండేటువంటి వస్తు వైవిధ్యం ఎంత గొప్పదో, పద్య కవిత్వం అనేటువంటిది ఇవాళ కాదు ఇంకా 1000 ఏళ్ల పాటు బ్రతికేటువంటి స్థాయి దానికి ఉందని చెప్పడమే కాకుండా, సాహితీ మిత్రులు సాహితీమూర్తులకు మాత్రమే పద్య కవిత్వం కాదు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, తెలుగు పండితులు కాకుండా ఉండేవాళ్ళు చాలామంది కూడా పద్య కవిత్వంలో చాలా సుప్రసిద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి పద్య కవిత్వం అనేటువంటిది అది కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైతే ఈ పద్య కవిత్వ సేద్యాన్ని సాగిస్తుంటారో వాళ్ళందరికీ నమస్కరించాలనేటువంటి సదభిప్రాయంతో ఇక్కడ సాహితీ సేద్యం చేస్తుంటే మా డాక్టర్ శ్రీరామ్ చక్రవర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానించడం జరిగింది. ఇక తండ్రి గారైనటువంటి నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య స్వామివారు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో స్వామివారు అని చెప్పడం అనేటువంటిది చాలా సహజమైన విషయం. వారు ఎలాగైతే సంగీతంలో నిష్ణాతులో
సాహిత్యంలో కూడా గొప్ప దిట్ట. సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌముడని శ్రీకృష్ణదేవరాయలకు వస్తే ఆకాశవాణి ప్రాంగణంలో వీరిని కూడా సార్వభౌములుగా భావించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విషయాన్ని ఇంతకుముందే పెద్దలు రేవూరి అనంతపద్మనాభు గారు చెప్పారు. సంగీత సాహిత్యాలు రెండిట్లో కూడా వారు దిట్ట అని. ఒక విషయం మాత్రం నిజం, ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా 10th క్లాస్ పాస్ కాగానే కవితలు రాసేసి మేము ఎప్పుడు పద్మశ్రీ వస్తుందా అని చెప్పి ఆలోచించేటువంటి స్థితిలో ఉన్నటువంటి రోజుల్లో వారికి పద్మశ్రీ వస్తే ఎంత, రాకపోతే ఎంత. పద్మశ్రీ ఇవ్వనటువంటి వాళ్ళని అనాలి, ఇచ్చేటువంటి వాళ్ళని అనాలి, ఇవ్వనటువంటి వాళ్ళని అనాలి. కానీ చాలామంది మహానుభావులకి బిరుదుల కోసం చెప్పని కానీ వాళ్ళు జీవించలే. వాళ్ళు జీవించినంత కాలం తప్పకుండా సాహితీ సారస్వత విషయాలన్నీ కూడా ప్రవర్ధమానం కావాలని చెప్పని భావించినటువంటి మహానుభావుల్లో శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య స్వామి వారు ఒకరు. ఒకవైపు సాహిత్యం, మరోవైపు సంగీతం, రెండింటిని కూడా. హరికథలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజుల్లో హరికథా కాలక్షేపాలు జరగడం అనేటువంటిది చాలా అరుదైపోతూ ఉంది. కాగా ఒక చులకన భావం ఏర్పడింది చాలామందికి. ఏం చెప్తావులే హరికథ అనేటువంటి విషయంలో మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. కానీ హరికథా కాలక్షేపంలో ఉండేటువంటి విషయం ఏదైతే ఉందో ఒక్క మాట చెప్తాను. ఇవాళ భక్తిభావం తగ్గిపోయి, ఇవాళ దైవ భజన తగ్గిపోయి, ఇవాళ దైవం మీద భక్తి కూడా తగ్గిపోయి ఈ రకమైనటువంటి స్థితి రావడానికి కారణము హరికథా కాలక్షేపాలు లేకపోవడమే. ఒక కాలంలో హరికథా కాలక్షేపాలు, భజన సంప్రదాయాలు బాగా ఉన్నాయి కాబట్టి దేవాలయాల్లో అవి జరుగుతున్నంత కాలము అపారమైనటువంటి రీతిలో జనంలో ఒక సారస్వత అభిలాష ఎక్కువగా ఉండేది. ఇప్పుడు రాజకీయ భజనలు ఎప్పుడైతే ఎక్కువైనాయో ఈ రకమైనటువంటి దైవ భజనలు కానీ లేక హరికథా కాలక్షేపాలు తక్కువైపోయి మామూలు హరికథలు చెప్పేవాళ్ళు చాలామంది అయినారు. అందుకని వారు హరికథ చూడమనిగా కూడా గొప్ప సంప్రదాయం నిలబెట్టినటువంటి మహానుభావులు. ఇంతకుముందే పద్మనాభరావు గారు చెప్పినటువంటి రకంగా ఒక బాలమురళీకృష్ణ, ఒక అన్నవరపు రామస్వామి, ఒక నల్లాన్ చక్రవర్తుల వారు, వీరు ముగ్గురు కూడా పారుపల్లి రామకృష్ణయ్య గారి యొక్క శిష్యులని చెప్తే ఆ ఒక్క విషయం చాలు మనకందరికీ కూడా ఒళ్ళు పులకరించడానికి. అంత గొప్ప గురువు గారి దగ్గర శిష్యులుగా ఉన్నారని చెప్తే, అందుకనే శిష్యుల్ని మీ గురువుగారు ఎవర్రా అని చెప్పనంటే గురువుగారు చెప్తే పరవశించిపోయి పులకరించిపోయేటువంటి పరిస్థితులు అన్నమాట. ఇవాళ ఈనాడు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో శత జయంత్యుత్సవ వత్సరంలో గొప్ప విషయం చేశారు నిర్వాహకులు. ఏంటంటే ఎవరినో మహానుభావుల్ని పిలుచుకొచ్చేసేసి మనం దాన్ని శతావధానంగానో అష్టావధానంగానో, ఎలాగైతే మా మరిమాముల వెంకటరమణ శర్మ నిర్వహణ విషయంలో చాలా గొప్పవాడో దిట్టనో, ఆ గన్నవరం లలితాదిత్య శతావధానం అక్కడ చేశాడు శృంగేరిలో. వీరి శతజయంత్యుత్సవ వత్సరం ఇప్పుడు మళ్ళీ కూడా ఒక రోజుకు చేయండి అని చెప్పను, 2 రోజులు చేయమనో 3 రోజులు చేయమని చెప్పొచ్చు. కానీ అలా కాకుండా భావితరాల వారికి అందించేటువంటి రీతిలో ఉండేటువంటి స్థితిలో ఒక సాహితిని, ఒక సుధన్వని, ఒక రవిచంద్రని వాళ్ళందరినీ పిలిచి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు ద్వారా ఈ అవధాన కార్యక్రమం నిర్వహించడం వల్ల జరిగేది ఏమిటిదిరా అని చెప్పంటే, అవధాన విద్యా వికాస పరిషత్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ విద్య తప్పకుండా వికసిస్తుంది, చూడండి వీళ్ళ యొక్క విలసనం ఎలా ఉందో అనేటువంటి రీతిలో చూపించడానికి అన్నట్టుగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి నేను నా అభినందనలు తెలుపుతా ఉన్నాను. నిర్వాహకులకి నమస్కరిస్తూ ఉన్నాను. చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఇది మనం చేయాల్సిన పని. ఇప్పుడే ఆచార్య ఫణీంద్ర చెప్తా ఉన్నాడు, ఇందులో సుధన్వా అనే పిల్లవాడు ఉన్నాడు, సాహిత్యం చూశాను ఇంతకుముందు, అలాగే రవిచంద్ర కూడా కనబడ్డాడు ఇంతకుముందు. గీతావధానం చేసి అవధాన విద్యా వికాస పరిషత్తులో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి ఉమామహేశ్వర్ ఇక్కడ కూడా చేశాడు అవధానం అని చెప్తే, ముందు తరాల వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఒక ఉజ్జలా ఉండడానికి కోసం అని చెప్పని ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకు, వారిని తలుచుకుంటూ వీరిని ముందుకు తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా భవ్యంగా ఉంది, చాలా నవ్యంగా ఉందని చెప్పని భావిస్తూ ఆ చిరంజీవులకు నా ఆశీస్సులు, నిర్వాహకులకు నా అభినందనలు, అభివందనాలు రెండు కూడా. ఇక ఇలాంటి కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పనేటువంటి ఆలోచన రావడమే గొప్ప విషయం. శతజయంత్యుత్సవ వత్సరం అని చెప్పంటే సామాన్యమైన విషయం కాదు. కానీ మహానుభావులైనటువంటి వాళ్ళందరినీ కూడా మనం తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక ద్వారా ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాలని చెప్పి అనుకుంటున్నాను ప్రభుత్వానికి. ఈ సంవత్సరం నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పని నినదించి మనకందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి మహాకవి దాశరథి కృష్ణమాచార్య వారి యొక్క శత జయంత్యుత్సవ వత్సరం 22 జూలై
1925 సంవత్సరంలో పుట్టినటువంటి మహాకవి దాశరథి యొక్క శత జయంతి ఉత్సవ వత్సరము వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. 2024, 2025 ఈ సంవత్సరాన్ని శత జయంతి ఉత్సవ వత్సరంగా నిర్వహించాల్సిన బాధ్యత మనందరికీ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి తప్పకుండా వారు ఈ పాటికి ఇది దృష్టిలో పెట్టుకొని ఉంటారని చెప్పని నేను భావిస్తూ, మరొక శత జయంతి వత్సరాన్ని నిర్వహించుకోవడం కోసం చెప్పిన ఒక అవకాశం సాహితీ మిత్రులకు అందరికీ వస్తూ ఉంది. అలాగే మరో రంగంలో చూసినట్టయితే, కళారంగంలో, సినిమా రంగంలో చూసినట్టయితే, మహానుభావుడు తాను ఒక నిరక్షరాస్యుడైనా, చదువుకున్నది చాలా తక్కువైనా, తాను ఈ లోకాన్ని వదిలిపోయే నాటికి 90 ఏళ్ల ప్రాయం దాటిన, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి అమెరికాలో కూడా అందరినీ మెప్పింపజేసినటువంటి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క శత జయంతి సంవత్సరం కూడా ఈ సంవత్సరమే. ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే, మహానుభావుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఈ కృష్ణమాచార్య స్వామి వారిని తలుచుకుంటూ ఉంటే వాళ్ళందరూ కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరైనా మర్చిపోతారేమో అని చెప్పని భయం, ఎక్కడైనా ఎవరైనా మర్చిపోయేసేసి అయ్యో కాకుండా అయిపోయిందే అని చెప్పనేటువంటిది తర్వాత అనుకున్న దానికంటే ముందే కొంచెం జ్ఞాపకం చేసేసేసి అందరికీ కూడా, కళాకారులకు కానీ, సాహితీపరులకు కానీ, మిత్రులకు కానీ, అలాగే ప్రభుత్వానికి కానీ ఎవరికైనా చెప్పడానికి కోసం అని చెప్పని వెనకంజ వేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక మహాకవి దాశరథి గారి యొక్క శత జయంతి ఉత్సవం, అలాగే ఒక నట సామ్రాట్ అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క శత జయంతి ఉత్సవం ఇవాళ ఆ ఆకాశవాణిలో ఒక ధ్వజస్తంభంలా నిలబడినటువంటి నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య వారి యొక్క శత జయంతి ఉత్సవం కాబట్టి మనం ఎంతో గర్వంగా మనం ఫీల్ అవుతూ ఉన్నాం తెలుగు వాళ్ళగా. ఇటువంటి సంవత్సరాలను చేస్తూ ఎందుకు మనం వీటిని గుర్తుపెట్టుకుంటాము అని చెప్పంటే, వారిని గుర్తుపెట్టుకున్నందువల్ల వారి యొక్క అనుయాయులకు, వారి యొక్క శిష్యులకు, వారి యొక్క బంధువులకు, వారి యొక్క మిత్రులకు, అలాగే భావితరాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే భావిస్తారో వాళ్ళని గురువులుగా, వాళ్ళకందరికీ కూడా చాలా కావలసినంత ప్రేరణ కలగడానికి, వారిని స్మరించుకోవడానికి ఒక అవకాశం కలుగుతుందనేటువంటి అభిప్రాయంతోనే ఇలాంటి వత్సరాలని, శత జయంతి ఉత్సవ వత్సరాలని మనం నిర్వహించుకుంటాం. కాబట్టి ఇది చాలా స్ఫూర్తివంతంగా ఉంది. ఇది బాగా నిర్వహించాలని చెప్పినటువంటి ఆలోచనతో సారస్వత పరిషత్తులు పెట్టడం మరింత ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సారస్వత కార్యక్రమాలని సారస్వత పరిషత్తులనే పెట్టాలి, కానీ మరో చోట కాదు అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు సారస్వత పరిషత్తులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కూడా ఆ రకంగా కూడా వాళ్ళు అభినందనీయులే. మరొకసారి మహానుభావులు, సంగీత సాహిత్య కళానిధి, హరికథ చూడమని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య స్వామి వారికి, వారు ఎక్కడున్నా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వారి కుటుంబం వారంతా బాగుండాలని చెప్పని, వారి కుటుంబానికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం బాగుండాలని, వారి యొక్క శిష్యులకు అందరికీ కూడా కావాల్సినంత వికసనము వారి జీవితాల్లో ఉండాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నిర్వాహకులకి మంచి కార్యక్రమం చేసినందుకు ఆ భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉంటాయని చెప్పని వారికి కూడా తెలుపుతూ నమస్కారం, సెలవు. అనేక నమస్సులు, ధన్యవాదాలండి. నవ్య సాహితీ సమితి కార్యదర్శిగా సభ నిర్వహిస్తున్నప్పుడు రెండవ కార్యక్రమంలో మీరు అడిగినటువంటి ఒక ప్రశ్న, సభలో 40 కన్నా తక్కువ వయస్సు ఉన్నటువంటి వాళ్ళు చేతులెత్తండి. ఆ సభలో నాతో పాటు ఇద్దరే ఉన్నారు. తర్వాత అవధాన విద్యా వికాస్ పరిషత్లో ఈ చిన్నారులందరూ ఎవరైతే అవధానులు ఉన్నారో వారందరూ అక్క అని పిలిచినప్పుడు సరదాగా 4 కబుర్లు చెప్పడమే మాత్రమే కాదు, భావనా ప్రియలో పట్టు విజయ్ కుమార్ లాంటి యువ కవులు ఉన్నారు. వీరందరూ కూడా అక్క అని పిలిచినప్పుడు నాకేదో సరదా అనిపించదు, నాకేదో బాధ్యత గుర్తు చేసినట్లు అవుతుంది. కాబట్టి నా శక్తి ఉన్నంత వరకు కూడా నా పరంగా నేను ఏ రకమైన ప్రోత్సాహం చేయాలన్నా కూడా సిద్ధంగా ఉంటానని, అందుకు మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ విన్నవించుకుంటూ ఇక తరువాతి కార్యక్రమం. సారస్వత రంగంలో నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయివి, సంతోషం. అయితే నేటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి వారు పెద్దలు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. కార్యకర్తలు దయచేసి సిద్ధంగా ఉండాలి.
తర్వాత ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత స్వామివారి సాహితీ వరివస్య మీద అద్భుతంగా ప్రసంగించి మనకెన్నో విషయాల్ని తేట తెల్లం చేసినటువంటి పెద్దలు శతావధాని శ్రీ ఆముదాల మురళి గారికి సత్కారం. తర్వాత ఈ కార్యక్రమానికి కావలసినటువంటి ఆహ్వాన పత్రికల దగ్గర నుంచి, బ్యానర్స్ దగ్గర నుంచి నేను అందుబాటులో లేకపోయినప్పటికీ తన వంతు బాధ్యతగా నాకు అన్ని విధాల సహకారం అందించినటువంటి డాక్టర్ ఎల్చాల నరసింహులు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీకళామంజరి పక్షాన నాకు అన్ని విధాల అండదండగా నిలిచి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించేందుకు అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందించినటువంటి శ్రీ వేమరాజు విజయ్ కుమార్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఇది నా కోసం, మీకోసం కాదు, ఉత్తరోత్తర నాలాగా కార్యక్రమాలు చేసే భావితరాల కోసం. తర్వాత ఈ కార్యక్రమ సమన్వయంలో ఒక తల్లిలాగా నాకెంతో సూచనలు చేస్తూ నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీమతి నిష్టల సుధామాల గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీకళామంజరి పక్షాన వారు చేస్తున్నటువంటి విస్తృతమైనటువంటి కళాసేవకు ఈ సత్కారం. తరువాత నవ్య కుటుంబ సభ్యుల్లో ఒకరై ఎంతో ఉత్సాహంగా ప్రతి పనిలోనూ తను భాగస్వామి కావటానికి ఎప్పుడూ ముందుండే మా మధుమతి కులకర్ణి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ప్రశిష్య బృందగానానికి సంబంధించినటువంటి వారందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఇక మా అందరికీ పెద్ద దిక్కు డాక్టర్ కెవి రమణాచారి గారిని సత్కరించవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను.